నమస్తే విదేశీ తెలుగు జర్నీ వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎగ్జైటింగ్ వీడియో. ఈ వీడియోలో మనం మెయిన్గా 4 టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఎంత తక్కువ దొరుకుతాయో చూద్దాం. సెకండ్ది, యూఎస్లో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని ఏ టైమ్స్లో పర్చేస్ చేస్తే మనకి అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మనం కొనుక్కుని యూజ్ చేసుకునే ప్రైజెస్లో దొరుకుతాయో చూద్దాం. థర్డ్ వచ్చేసరికి ఇక్కడ కొనుక్కున్న ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ నుంచి ఇండియాకి ఎలా తీసుకెళ్ళచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అసలు తీసుకెళ్ళచ్చా లేదా, అసలు పట్టుకెళ్ళచ్చా లేదా అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ విషయంలో మనం కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయిన ఆఫర్స్ అండ్ ఎగ్జైటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేస్తున్నాం. మీకు కనుక ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటన్నిటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యూఎస్లో ఏమేమి చూడాలనుకుంటున్నారో అవన్నీ, దాని గురించి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూసారు కదా వ్యూవర్స్, ఇందాక మనం మాట్లాడుకున్న విషయం గురించి మనం బెస్ట్ ప్రైస్కి వచ్చాం. టాపిక్ వెళ్ళాలని ఇందాక మనం మాట్లాడుకున్న గురించి ఇప్పుడు మనం ఐఫోన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 15 అనమాట. 15 వచ్చేసరికి $729 పడుతుంది. 15లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 15 అనేది 2023లో రిలీజ్ అయిందనమాట. అది వచ్చేసరికి 6.1 ఇంచెస్ అనమాట. స్టోరేజ్ వచ్చేసరికి ఇది 128 GB పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 16 స్పెషల్ ఎడిషన్ అనమాట. 16 స్పెషల్ ఎడిషన్ వచ్చేసరికి $600 పడుతుంది. దీంట్లో మనం ఏమేమి వర్షన్స్ ఉంటాయి, దానికి దీనికి ఎంత వేరియేషన్స్ ఉన్నాయి అనేది మొత్తం కంపేర్ చేసుకుని మనం చూసుకోవచ్చు. 15 to 16 ఏ కంపారిజన్ తీసుకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 16 అనమాట. 16 వచ్చేసరికి దగ్గర మనకు నియర్గా $829 పడుతుంది అనమాట. $829. దీంట్లో మనం ఏమేమి వేరియగా చూడొచ్చు అంటే ఇది 2025లో రిలీజ్ అయిందనమాట. ఇది వచ్చేసరికి సేమ్ 15 లాగా 16 కూడా 6.1 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 16+ అనమాట. 16+ వచ్చేసరికి సేమ్ అంతే. మనకి ఎంత ప్రైస్ పడుతుందంటే $929 పడుతుంది అనమాట. మనం అన్నీ దీంట్లో కొద్దిగా ఇంచెస్ అనేవి పెరుగుతుంది. 6.7 ఇంచెస్ వస్తుంది అనమాట. సేమ్ అంతే. ఇది కూడా 128 GB. ఇది వచ్చి 16 Pro అనమాట. 16 Pro వచ్చేసరికి మనకి $1,099 పడుతుంది అనమాట. దీంట్లో మనం నెక్స్ట్ వర్షన్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇది సేమ్ వచ్చేసరికి కొద్దిగా ఇంచెస్ అని తగ్గుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 6.1 ఇంచెస్ అనమాట. మనం చూసినట్టు ఈ విధంగా ఇక్కడ 16 Pro Max వచ్చేసరికి $1,199 పడుతుంది మనకి ఇక్కడ ప్రైస్. ఇది వచ్చేసరికి సేమ్ ఇంచెస్ మ్యాచ్ అవుతుంది అనమాట. 6.7 ఇంచెస్ పడుతుంది. దీంట్లో మనం 16 Proతో అండ్ 16 Pro Max కంపేర్ చేసుకుని దాన్ని బట్టి మనం ఎక్స్పర్ట్గా మనకి ఏది నచ్చితే అది చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి సేమ్ 128 GB అనమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే అలా ప్రైస్ వేరియేషన్స్ అనేవి మారుతాయి అనమాట. 256 GB కావాలంటే ఇంకా $200 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో డిస్ప్లే అనేది, ప్రాసెసర్ అనేది అన్ని ఆప్షన్స్ మనం ఇక్కడ మనం చూసుకుని దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ వర్షన్ కావాలి ఏంటి అనేది మనం స్పెసిఫిక్గా తీసుకుని దాన్ని బట్టి చూడొచ్చు. కెమెరా ఎంత స్టోరేజ్ ఉంది ఏంటి అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అడిషనల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఫేస్ ఐడి ఇట్లా కంపాటబుల్ ఉందా లేదా, డస్ట్ ప్రూఫా లేకపోతే వాటర్ రెసిస్టెన్సా అనేది మొత్తం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి శాంసంగ్ గురించి మాట్లాడుకున్నాం. శాంసంగ్ S25 వచ్చేసరికి $1,299 పడుతుంది. శాంసంగ్ 25 వచ్చేసరికి $999 పడుతుంది. శాంసంగ్ S25 వచ్చేసరికి $799 పడుతుంది. తర్వాత A35 వచ్చేసరికి $399 పడుతుంది అనమాట. దీంట్లో 5 GB వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాలక్సీ A25 వచ్చేసరికి $299 పడుతుంది అనమాట. మనం కనుక A16 కనుక చూస్తుంటే 174% కొద్దిగా ఆఫర్లో. అలాగే గ్యాలక్సీ S23 కూడా కొద్దిగా ఆఫర్లో 489కి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాలక్సీ S23 వచ్చేసరికి 649 అనమాట. ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్బుక్ ఎయిర్ M2 వచ్చేసరికి $750కి వాళ్ళు ఆఫర్లో పెట్టారు. సేమ్ మ్యాక్బుక్ ఎయిర్ M4 వచ్చేసరికి మనకి ఇప్పుడు $999 అనే కాస్ట్ పడుతుంది అనమాట. ఇది 13 ఇంచెస్ ఉంటుంది.
దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటంటే 16 GB ర్యామ్, 256 GB SSD కాన్ఫిగరేషన్స్ అనమాట. ప్రైజెస్ ఎలా చేంజ్ అవుతాయంటే మనం కాన్ఫిగరేషన్స్ బట్టి SSD ఏం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ వేరియేషన్స్ కూడా వస్తుంది. ఇది వచ్చేసరికి మ్యాక్బుక్ ఎయిర్ M4 15 ఇంచెస్ అనమాట. దీంట్లో కూడా సేమ్ అంతే, ఈ 16 GB ర్యామ్, 256 GB SSD కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం చెప్పినట్టు కాస్ట్ ఎలా మారుతుందంటే SSD కాన్ఫిగరేషన్స్ బట్టి మనకి ప్రైస్ అనేది మారుతుంది. ఫస్ట్ది వచ్చేసరికి $1149 పడుతుంది అనమాట. ఇక్కడ ప్రైస్ వేరియేషన్స్ మీరు చూస్తున్నట్టయితే దిస్ SSD దాన్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మ్యాక్బుక్ ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి 16 ఇంచెస్ సేమ్ M4 GB వస్తుంది అనమాట. మీరు చూస్తున్నట్టు ఇక్కడ సేమ్ అదే 256 GB అండ్ 512 GB ర్యామ్, SSD కాన్ఫిగరేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది వచ్చేసరికి $229 పడుతుంది, $2229 పడుతుంది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ది 14 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో అనమాట. దీంట్లో కూడా సేమ్ M4 చిప్ కాన్ఫిగరేషన్సే. మనకి SSD అండ్ ర్యామ్ వేరియేషన్స్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 1899 అనేది పడుతుంది. సో మనకి చెప్పినట్టు ఇందాక SSD కాన్ఫిగరేషన్స్ బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుంది. ఇక్కడ 3 డిఫరెంట్ కాస్ట్స్ కనబడుతున్నాయి కాబట్టి సెట్ మారుతున్నాయి కాబట్టి ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్బుక్ ప్రో 14 అనమాట. ఇది కూడా సేమ్ మనం చూస్తున్నట్టు M4 చిప్తోనే కాన్ఫిగర్ అయి ఉంటుంది. దీంట్లో కూడా జీబీస్ని బట్టి కాస్ట్ అనేది వేరే అవుతుంది. ఇది కూడా అంతే 1499 పడుతుంది. చెప్పిన విధంగా మనకి SSD కాన్ఫిగరేషన్స్ అన్నిటిని బట్టి ప్రైస్ కూడా వేరీ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి iMac 24 అనమాట. ఇది వచ్చేసరికి 24 ఇంచెస్తో ఉంటుంది. ఇది ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ అనమాట. దీంట్లో ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2021లో మనకి రిలీజ్ అయింది. ఇది కూడా సేమ్ M4 చిప్తో కాన్ఫిగర్ అయి ఉంటుంది అనమాట. దీని కీ హైలైట్స్ ఏంటంటే ఈ ప్రైస్ వచ్చేసరికి $1299 పడుతుంది ఈ కంప్లీట్ డెస్క్టాప్ సెటప్ అనేది. సో ఇందాక ముందు మాట్లాడుకున్న కోర్సు దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ కూడా మారుతాయి అనమాట. $1299 ఎక్కడ పడుతుందంటే M4 8 కోర్లో పడుతుంది. సేమ్ M10లో ప్రైసెస్ అనేది $200 వేరియేషన్ వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే, సేమ్ iMac 24. బోత్ వాళ్ళు ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు, రెండు సేమ్ డెస్క్టాప్స్ని. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇవి ఎయిర్ బుక్ ప్రో, iMac 24 ఇవన్నీ ఏం స్పెసిఫికేషన్స్ దేంట్లో ఉన్నాయా, ఏమేమి ఉన్నాయా చేయని ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి iMac స్టూడియో అనమాట. ఈ స్టూడియో మొత్తం డెస్క్టాప్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇక్కడ ఉంటుంది. ఇది ఒక పెద్ద స్టూడియో సెటప్ లాగా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి దగ్గర నాకు తెలిసి $2500 దాకా పడుతుంది కంప్లీట్ డెస్క్టాప్ సెటప్. సపరేట్గా పర్చేస్ చేయాలి కాబట్టి డెస్క్టాప్ మొత్తం వచ్చేసి అలా తీసుకోవాలన్నమాట. ఇది మనం పెట్టుకుంటే కనుక ఇంకా అంతే, స్టూడెంట్ లైఫ్లో అయితే మనం ఇది ఎఫర్ట్ చేయలేము. ఇప్పుడు మనం HP ల్యాప్టాప్ సెషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడగలుగుతుంటే అన్ని 2-in-1 టచ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి 16 ఇంచెస్ NVMe మోడల్ అనమాట. ఇది వచ్చేసరికి 1169 పడుతుంది. దీంట్లో మనకి వచ్చేసరికి కోర్ అల్ట్రా 7 మోడల్ అనమాట. దీంట్లో చూస్తుంటే మనకి ఈ స్పెసిఫికేషన్ ఇంత అమౌంట్ పడుతుంది. సేమ్ ఇది 16 ఇంచెస్ NVMe మోడల్ AMD ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి 899 పడుతుంది. మనం ఇంకా చూడగలుగుతుంటే ఇది నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి సేమ్ AMD ప్రాసెసర్ $549 పడుతుంది. ఈ రెండు సేమ్ ప్రాసెసర్సే, కానీ ఎందుకు ఆఫర్లో పెట్టారో నాకు అర్థం కావట్లేదు. దీంట్లోనే ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లో అనేది బెస్ట్ డీల్ తీసుకోవచ్చు ఈ ల్యాప్టాప్. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ టైం టు బై ఎలక్ట్రానిక్స్ ఇన్ USA. ఎప్పుడెప్పుడు కొనుక్కోవచ్చు అంటే కొన్ని ఆఫర్స్, కొన్ని డీల్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేస్లో మనం పర్టికులర్గా పర్చేస్ చేస్తే మనకి చాలా ఆఫర్స్, మనీ అనేది మిగులుతుంది. దాంట్లో బిగ్గెస్ట్ సేల్స్ అండ్ ఈవెంట్స్ డేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో అనేది మనం చూసుకోవాలి. దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్ డీల్ ఏంటిదంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అనేది నవంబర్లో ఆ టైంలో వస్తుంది. ఆ టైంలో చాలా వరకు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా వరకు డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్లో వస్తాయి అన్నమాట. సో సైబర్ మండే కూడా వస్తుంది దాంతోపాటు. బ్లాక్ ఫ్రైడే అయిపోయిన తర్వాత వెంటనే సేమ్ డీల్స్ ఉంటాయి, కాకపోతే కొద్దిగా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ప్రైస్ డిఫరెన్స్ ఎప్పుడెప్పుడు ఉంటుందంటే మెయిన్గా అమెజాన్ ప్రైమ్ డే రోజున అది ఎప్పుడు ఉంటుందంటే జూలై ఆ టైంలో ఉంటుంది. అప్పుడు ల్యాప్టాప్స్, ఐఫోన్స్, ఫ్రిడ్జ్, టీవీస్ మీద, అన్ని ఎలక్ట్రానిక్స్ మీద చాలా వరకు ప్రైజెస్ తగ్గుతాయి.
మళ్ళీ బ్యాక్ టు స్కూల్ సేల్స్లో కూడా అవి ఎప్పుడు ఉంటాయంటే ఆగస్ట్ టు సెప్టెంబర్ మధ్యలో ఉంటాయి. ఆ సేల్స్ అప్పుడు కూడా మెయిన్లీ రిలేటెడ్ టు ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ గురించి ప్రైస్ వేరియేషన్స్ అని చాలా వస్తాయి. అప్పుడు మనం టీవీకి సంబంధించిన అప్లయన్సెస్ కానీ లేకపోతే ఇంకా ఇంట్లో సంబంధించిన అప్లయన్సెస్ వాటి మీద మంచి ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఉంటాయంటే న్యూ మోడల్ రిలీజెస్ అప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయి. ఎందుకంటే ద ఓల్డ్ వర్షన్ అనేది ప్రైస్ కొద్దిగా పడిపోతుంది కొత్త దాంతో పాతది కంపేర్ చేస్తున్నప్పుడు. అవి ఎప్పుడు ఉంటాయంటే మోస్ట్లీ మార్చ్ టు సెప్టెంబర్ అప్పుడు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఓల్డ్ మోడల్స్ అన్నీ కొద్దిగా ప్రైస్ కంపారిజన్ అనేది చేస్తారనమాట. ఇంకా దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే నెక్స్ట్ది థర్డ్ టాపిక్ వచ్చేసరికి వేస్ టు సెండ్ ఎలక్ట్రానిక్స్ టు ఇండియా అనమాట. చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. దాంట్లో ఒక వే ఏంటంటే యూపీఎస్ ద్వారా పంపించవచ్చు. యూపీఎస్లో మనం కొరియర్ చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని $40 to $100 మధ్యన పడుతుంది. వెయిట్ని బట్టి ఆ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఫెడెక్స్ కూడా అంతే. ఫెడెక్స్, యూపీఎస్, యూఎస్పిఎస్ ఇవన్నీ అలా షిప్ చేయొచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ త్రూ కూడా మనం పంపించవచ్చు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ త్రూ వస్తే మనం ఏమీ సపరేట్గా పే చేయాల్సిన అవసరం. బట్ ఫెడెక్స్ అవన్నీ కానీ మనం కనుక చేస్తే అప్పుడు మనం ఎక్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. అది 20 to 40% బిట్వీన్లో ప్రైస్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకొకటి అప్పుడు మనం కస్టమ్ డ్యూటీస్ దగ్గర 15% దాకా అలా పే చేస్తూ ఉంటాం అనమాట. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇట్లా కొరియర్స్ ఇవన్నీ వేయటం కన్నా మోస్ట్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళతో ఒక ల్యాప్టాప్ కానీ ఒక ఫోన్ కానీ అట్లా తీసుకొస్తే మనకి ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అనేవి తగ్గుతాయి. అప్పుడు మనకి కొనుక్కున్నా కానీ మనకు ఆ ప్రైస్ వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది. మనం కూడా అప్పుడు కొన్ని మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ బెస్ట్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అప్పుడు తీసుకుని రావచ్చు అనమాట. ఇండియాకి కూడా 1-2 అయితే అలౌ చేయగలుగుతారు కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే అలౌ చేయరు. మోస్ట్లీ ఐఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ అయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ త్రూ చేయొచ్చు. మిగిలినన్నీ ఏమైనా కానీ ఎక్స్పోర్ట్ చేయటమే తప్ప మనం ఏమీ పర్సనల్గా తీసుకురాలేమన్నమాట ఎప్పుడైనా ఇలాంటి ప్రొడక్ట్స్. ఇందాక మనం లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. దాంట్లో ఇప్పుడు కొన్ని ట్రిక్స్ అండ్ ఆఫర్స్ గురించి మీకు చెప్తాను అనమాట. దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే ప్రైస్ మ్యాచ్ ట్రిక్ అనమాట. ప్రైస్ మ్యాచ్ ట్రిక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇప్పుడు ఒక ఐఫోన్ $1000కి మనం ఇక్కడ ఈ స్టోర్లో తీసుకుంటున్నాం అనుకోండి, బెస్ట్ బైలో. ఇంకొక స్టోర్లో టార్గెట్లో కానీ వాల్మార్ట్ ఏ స్టోర్ అయినా కానీ అక్కడ $950కో లేకపోతే $900కి వస్తుంది ఆ పర్టికులర్ వర్షన్. మనకి ఆ అమౌంట్కి వస్తుంది. సో మనం కనుక ఆ ప్రూఫ్ని ఇప్పుడు బెస్ట్ బైలో పర్చేజ్ చేస్తున్నాం కదా, వీళ్ళకి చూపించామనుకున్నా నేను ఇక్కడే కొనుక్కోవాలనుకుంటున్నాను. సో మనం ఆ స్టోర్లో ఇంత అమౌంట్కి ఈ సేమ్ ప్రోడక్ట్ని వాళ్ళు సెల్ చేస్తున్నారని కనుక మనం ప్రూవ్ చేయగలిగితే మనకి ఈ స్టోర్లో కూడా సేమ్ అంతే అమౌంట్కి వాళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది ఇచ్చేస్తారనమాట. అది ప్రైస్ మ్యాచ్ ట్రిక్ అంటారు. అది చాలామంది చేస్తారు ఇక్కడ. సో ఓపెన్ బాక్స్ డీల్స్ అనేది ఇంకొకటి అనమాట. ఓపెన్ బాక్స్ డీల్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే దాంట్లో డ్యామేజ్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువ, అవి కూడా ఉంటాయి. కానీ ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఒక కొత్త ల్యాప్టాప్ పర్చేస్ చేస్తాం. ఆ ల్యాప్టాప్ పర్చేస్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాడుకున్న తర్వాత మనకు ఆ ల్యాప్టాప్ వద్దనిపిస్తుంది. సో రిటర్న్ చేసేస్తాం. దాన్ని మళ్ళీ డిస్ప్లేగా పెడతారు వాళ్ళు. కాకపోతే అది ఓపెన్ బాక్స్ డీల్స్ కింద వస్తుంది అనమాట. సో మనం పర్చేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ల్యాప్టాప్స్ $1100 $1200 ఉందనుకోండి అన్ఓపెన్ బాక్స్ డీల్లో, సేమ్ ఇదే ప్రోడక్ట్ని వీళ్ళు ఒక $200-300 వేరియేషన్ పెట్టి $900 లేకపోతే $1000 వాళ్ళు ఇచ్చేస్తారు ఆ ప్రోడక్ట్ని. అక్కడ డ్యామేజ్ ఏముంది, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ యూజ్ చేసుకున్నందుకు వాళ్ళు ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తున్నారు. సో రిటర్న్ చేసినందుకు మనకి ఆ ఓపెన్ డీల్స్ కింద వస్తుంది అనమాట ఇది. సో ఇంకొక డీల్ ఏంటిది అంటే స్టూడెంట్ డిస్కౌంట్ అనమాట. స్టూడెంట్ డిస్కౌంట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే పర్టికులర్ టైంలో జూన్ నుంచి జూలై కానీ అలా పర్టికులర్ టైంలో ఆ ప్రోడక్ట్కి ఆఫర్స్ పెడతారు. ఎప్పుడు చూసినప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి ఒక ల్యాప్టాప్ కానీ లేకపోతే ఫోన్ కానీ పర్చేస్ చేస్తాను అనుకోండి, నేను స్టూడెంట్ అని చెప్తాను. సో నా కాలేజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ షేర్ చేస్తాను. నా స్టూడెంట్ ఐడి అలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే $1000 ఉన్న ప్రోడక్ట్ ఒక $50 ఒక $100 వేరియేషన్స్ తగ్గుతాయి ఆ స్టూడెంట్ డిస్కౌంట్లో.
సో అలాగే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఒక డీల్ అనమాట. క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు నా దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఐటమ్ మీద కొన్ని క్రెడిట్ కార్డ్స్కి ఆఫర్ అని చెప్తారు. 20% ఆఫర్, 30% ఆఫర్ అని చెప్పి ఆ క్రెడిట్ కార్డ్స్ని వాడు ఎక్కువ తీసుకోండి అన్నట్టు ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఆ క్రెడిట్ కార్డ్తో మనం ఆ ఐటమ్ని పర్చేస్ చేస్తే కనుక మనకి 20%, 30% ఎంతైతే ఉంటుందో అంత పర్సెంట్ ఆఫర్, డిస్కౌంట్ మనకి అవైలబుల్గా ఇస్తారనమాట. ఏ స్టోర్లో అయినా కానీ మనం పర్చేస్ చేసే ప్రోడక్ట్ బట్టి. సో యూఎస్లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి. బట్ ఏ టైంలో కొనుక్కుంటున్నాం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కనుక ప్రాపర్ షాపింగ్ మెథడ్స్ కానీ టిప్స్ కానీ నాకు చెప్పిన విధంగా అవన్నీ కనుక యూజ్ చేసుకుని కొనుక్కోగలిగితే మనకి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ చాలా చీప్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి. సో మనం దానివల్ల చాలా అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు కంపేర్ టు ఇండియా. సో ఇవన్నీ నేను ఎలా చూసానంటే, మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అందరు ఇక్కడ పర్చేస్ చేసే విధానాలు కానీ అవన్నీ చూసి నాకు ఎందుకో మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా, రేపు ఎప్పుడైనా కొనుక్కోవాలనిపించిన ప్రైస్ వేరియేషన్స్ ఇవన్నీ మ్యాచ్ చేసుకుని మనం కొనుక్కోవచ్చు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఎంత అని చెప్పి. ఇలా ట్రిక్స్ కనుక యూజ్ చేస్తే ఇంకా మనకు ఆఫర్గా వస్తుంది, చాలా వరకు మనీ మిగులుతాయి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ముందు మీకు ఏమేమి వీడియోస్ కావాలి, యూఎస్లో ఏమేమి చూడాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటన్నిటి గురించి వీడియోస్ చేస్తాను తప్పకుండా మీరు కమెంట్ చేస్తే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ మీ విదేశీ తెలుగు జర్నీ అమ్మాయి.